15 hours పట్టింది. నా పరిస్థితి ఇది అనమాట. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఎంత బాగుంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ట్రావెలే చేయకూడదు. ఇదే ఆగ్రా ఫోర్ట్. టోటల్గా 400 కిలోమీటర్స్. ఇంక నా ఫోన్లో ఛార్జింగ్లే లేదు. సో చాలా బాడీ పెయిన్స్ వచ్చేసి ఢిల్లీకి ఎంటర్ అయితేనే చూడండి ఏం ట్రాఫిక్. నైట్ రైడ్ చేయాల్సి వస్తుంది. నీళ్ళు తాగుతానే ఉన్నాను గైస్. జాగానా ఇయ్యండ్రా నేనైనా వెళ్ళిపోతా. 1.5 hours వేస్ట్ అయింది గైస్. సో నేను యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 పెట్టుకున్నా. చూడండి గైస్ సన్సెట్ ఎంత బాగుందో. హర్యానాకి వచ్చినాక వైబే చేంజ్ అయిపోయింది. సో ఈయన అనమాట ఫుల్ కొండలోనే ఇంకా స్టే అనుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయ్యో మీరంతా బాగుండారు అనుకుంటాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా గైస్. సో నిన్న నాగ్పూర్లో మార్నింగ్ 6:50కి అయితే వదిలినా. సో ఆగ్రాకి రీచ్ అయ్యే లోపల నాకు ఆల్మోస్ట్ 15 hours పట్టింది. టోటల్గా 800 కిలోమీటర్స్ తోలినా. సో దగ్గర ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నప్పుడు నా పరిస్థితి ఇది అనమాట. సో ఎగ్జాస్ట్ అయితే ఊడిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫిట్ చేయించుకోవాలా. దానికన్నా ముందు వెళ్ళి ఆగ్రా తాజ్మహల్ని అయితే విజిట్ చేసుకొని దాని తర్వాత అయితే దాన్ని ఫిట్ చేసుకొని ఇంకా బయలుదేరడమే. సో దాని గురించి ఏమైంది అనేసి మీకు రైడ్లో చెప్తాను. ఫస్ట్ అయితే తాజ్మహల్ని అయితే విజిట్ చేసేకపోతాం. సో ఇదే అనమాట ఎంట్రన్స్. లోపలికి పోతాం ఫస్ట్. ఇక్కడ నుంచి తాజ్మహల్ చూసేకి ఎంత బాగుంది తెలుసా. మన వీడియోలో చూసేదానికైనా ఇంకా రియల్లో చూస్తే సూపర్గా ఉంది. సో ఒకసారి మీకు తాజ్మహల్ చూపిస్తాను చూడండి. కనపడిస్తుందా తాజ్మహల్. ఇక్కడ ఏం రూల్సో కానీ మైక్ కూడా అలో చేయలే. ఇంకా అట్లే వీడియో రికార్డ్ చేస్తున్నా. చూద్దాం ఎంత వాయిస్ వినపడుతుంది నాకు కరెక్ట్గా తెలియలే. సూపర్గా అయింది గైస్ చూడండి. ఈ 2-3 ఫోటోలు తీసుకొని ఇంకా బయలుదేరదాం. చూడండి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎండకి సంపుతా ఉంది అనేసి. సో ఇప్పుడే లోపలంతా చూసుకొని ఇంకైతే వెళ్తున్నా. ఎండ అయితే భయంకరంగా ఉంది. సో ఈరోజు ఇంకా ట్రావెల్ వేరే చేయాలా, అందుకే అర్లీగా వదిలేస్తున్నాను. తాజ్మహల్ అయితే సూపర్గా ఉంది గైస్. సో మీకు లోపలికి అయితే 200 అనమాట. ఇక్కడ బయట వరకే అయితే మీకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నీట్గా అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని అయితే వెళ్తాను. నేను లోపల ఏం వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ పిన్నే చూసుకొని వచ్చేసిన. ఎలాంటే నాకు టైం అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 400 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలా. సో ఎండ ఎక్కువ అయిపోతే బండి కూడా తోలలేను. సో దానికనేసి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ 360 కూడా తెచ్చిన, అలో చేయలే. మైక్ కూడా అలో చేయలేదు. సో నాకు తెలియదు ఎట్లా వాయిస్ వస్తుందండి. చూద్దాం ఎట్లా వస్తుందని. గైస్ ఇప్పుడే తాజ్మహల్ చూసుకొని వెళ్తా ఉన్నాను అనమాట హోటల్ దగ్గరికి. వెళ్తా ఈ సైలెన్స్ని ఫిట్ చేయించుకొని ఇంకా బయలుదేరడమే. సో ఈరోజు కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోవాలా. అంటే నాకు 7 hours చూపిస్తుంది. సో నైట్ ట్రావెల్ చాలా సేఫ్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ట్రావెలే చేయకూడదు. సో నేను నిన్న 10 o'clock వరకు రైడ్ చేసినాను. సో దానికే ఈరోజు ఫిక్స్ అయిపోయినా. మ్యాక్స్ టు మ్యాక్స్ అయినా 6-7 వరకు వెళ్తూ బాగానే ఉంటుంది. సో 7 o'clock అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుంది అనేసి. సో నాకు చండీగఢ్కి 400 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఫస్ట్ నేను ఢిల్లీ రీచ్ అవుతా. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత చండీగఢ్ అనమాట. ఢిల్లీకి ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఢిల్లీ నుంచి మళ్ళీ చండీగఢ్కి 200 కిలోమీటర్స్. టోటల్ 400 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇదే ఆగ్రా ఫోర్టు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ గ్యారేజ్కి పోవాలి. గ్యారేజ్కి పోయి సైలెన్సర్ ఫిట్ చేసుకొని దాని తర్వాత ఎక్కడికైనా. ఆగ్రాలో తాజ్మహల్ చూసుకొని ఇంకా చండీగఢ్ హైవేకి అయితే ఎక్కేసిన. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయితే ఉంది. సో చూద్దాము చండీగఢ్కి ఎంతసేపటికి రీచ్ అవుతాననేసి. టోటల్గా 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఈరోజు. సో మనం ఢిల్లీ తర్వాత చండీగఢ్ అనమాట. ఢిల్లీకి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. దెన్ అక్కడ నుంచి చండీగఢ్కి 200 కిలోమీటర్స్ అనమాట. టోటల్గా 400 కిలోమీటర్స్. సో నేను నాగ్పూర్లో నుంచి బయలుదేరిన. దగ్గర ఆగ్రా రీచ్ అయ్యే టైంలో ఒక 60 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ నాకు ఒక టీం పరిచయం అయినారనమాట. లైక్ బైకర్స్ ఇద్దరు. సో వాళ్ళతో మాట్లాడుకొని నా పాటికి నేను ముందు వస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చేసి స్పిటి పోతున్నారు. నేను లదాఖ్ పోతున్నాను కదా లదాఖ్. సో వాళ్ళైతే స్పిటి పోతున్నారు అనమాట. సో మాట్లాడించుకొని ఎక్కడి నుంచి ఏందంతా ఒక 5 minutes మాట్లాడినాను. సో దాని తర్వాత నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, నంబరు తీసుకున్నా. సో కలుద్దాం ముందు ఎక్కడ కలిసేకైతే అనేసి. సో నంబరు ఇన్స్టాగ్రామ్ 2 తీసుకొని ఇంక బయలుదేరి వస్తూ ఉన్నా. ఇంకా ఆగ్రాకి ఒక 30 కిలోమీటర్స్ ఉన్నప్పుడు నా ఎగ్జాస్ట్ క్లాంప్ అయితే కట్ అయిపోయింది. సో దాని తర్వాత వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినారనమాట. అదే టైంకి నా ఫోన్లో ఛార్జింగ్లే లేదు.
సో ఈ ఫోన్లో అయితే ఛార్జింగ్ ఉండే, ఐఫోన్లో ఛార్జింగ్ లే, గోప్రోలో ఛార్జింగ్ లే, కెమెరాలో ఛార్జింగ్ లే. సో చాలా రిస్క్ అయిపోయిందనమాట. ఒక 30 కిలోమీటర్స్ చుక్కలు కనపడిచేసింది. సో నిన్న నేను నాగ్పూర్లో వచ్చేసి మార్నింగ్ 6:50కి వెళ్తే ఆగ్రాకి రీచ్ అయ్యే లోపల 10:30 అయింది. సో చాలా బాడీ పెయిన్స్ వచ్చేసింది. వస్తానే డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంటే పొద్దున్నే లేచిన, వెళ్ళేసి తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా బయలుదేరేసినాను అనమాట. సో ఇప్పుడే ఇక్కడ హోటల్లో లంచ్ అయితే చేసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే ఇంక బయలుదేరుతాండా. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే 375 కిలోమీటర్స్ రైడ్ చేయాల. ఈ ఎండలు మొత్తం సంపతా ఉంది ఇక్కడ, ఏం చేసేకి అయ్యేది. దూల బట్టి వచ్చినాం, ఎంజాయ్ చేయాలి. ఇటు సైడ్ అంతా ఎండ, ఇంకా అటు సైడ్ పోతే ఫుల్ చల్లగా ఉండబోతుంది. నేనేమనుకున్నానంటే ఆగ్రా పైన ఎండ ఉండదు అనుకున్నా, భయంకరంగా ఎండ. NH44. సో ఈ హైవే అయితే బాగుంటుంది అనమాట, మనకి ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా రన్ అవుతుంది. సో ఈరోజు చాలా దూరం ఉంది, చూద్దాం. చాలా దూరమా, నేను 800 కిలోమీటర్స్ రైడ్ చేసి ఈరోజు 400 కిలోమీటర్స్కి డౌట్గా ఆలోచిస్తాను. సో కంప్లీట్ చేస్తాను నాకు తెలిసి 400 కిలోమీటర్స్. సో చూద్దాం ఎక్కడ పోయి స్టాప్ చేస్తాను అనేసి. గైస్ ఢిల్లీకి అయితే ఎంటర్ అయినా, ఢిల్లీకి ఎంటర్ అయితేనే చూడండి ఏం ట్రాఫిక్ ఉందంటే అబ్బా. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ పైన పట్టిపోయింది. సో ఇట్లే చేసి మళ్ళీ లేట్ అయిపోయి నేను మళ్ళీ నైట్ రైడ్ చేయాల్సి వస్తుందేమో. సో ఢిల్లీ కూడా పెద్దదిగానే ఉంది గైస్. యాక్చువల్లీ ఇండియా గేటు అంతా విజిట్ చేద్దాం అనుకుని ప్లాన్ ఉండే, బట్ ఇప్పుడు వెళ్ళానంటే నాకు ఈవినింగ్ లేట్ అయిపోతుంది. సో దానికనేసే నేను పోతలేదనమాట. ఒకవేళ రిటర్న్ వచ్చేప్పుడు ఏదైనా ప్లాన్స్ లేకపోతే ఇండియా గేటు అవంతా చూసుకొని పోదామనేసి చూద్దాం ఎట్లయితే అట్లా. నీళ్ళు తాగుతానే ఉన్నాను గైస్. నాకు తెలిసి పొద్దున్నే నుంచి నీళ్ళు తాగడమే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేట్టుగా ఉంది. ఎక్కువ నీళ్ళు తాగుతుంటే ఆకలి అవుతా. పొద్దున్నే తినలేదా, ఇంకా మధ్యాహ్నం తిన్నానా, ఇంకా అప్పటాల నుంచి ఇప్పటి వరకు నీళ్ళు, ఈ షుగర్ క్యాన్ జ్యూస్, నీళ్ళు ఇడడానికి కనపడిస్తే షుగర్ క్యాన్ జ్యూస్, ఇవే నాది అయిపోయింది. కదలండ్రా, కొద్దిగా జాగానా ఇయ్యండ్రా, నేనైనా వెళ్ళిపోతా. ఈ ఎండలో రైడింగ్ గేర్స్ వేసుకొని తోలడమే ఒక టాస్క్ అంటే, ఈ ట్రాఫిక్లో ఇంకా పెద్ద టాస్క్ తోలేది. చూడండి మళ్ళా ఇంకొక సిగ్నల్. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 1.5 అవర్ వేస్ట్ అయింది గైస్. ఢిల్లీ లోపలనే తిరిగి ఇప్పుడు చండీగఢ్ హైవేకి అయితే ఎక్కిన. సో నాకు తెలిసి ఈరోజు కూడా లేట్ నైటే అనుకుంటా. ఈరోజు అయితే 8:30 చూపిస్తుంది ఇక్కడ గూగుల్ మ్యాప్లో. సో చూద్దాము, ఏదైనా ఒక బ్రేక్ తీసుకోవాలి అట్లీస్ట్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోకపోతే ఇంకా నా వల్ల కాదు సామి. హర్యానా కూడా సూపర్గా ఉంది, ఫుల్ పెద్ద బిల్డింగ్లే, చిన్న బిల్డింగ్లే కనపడొస్తాలే. సూపర్గా ఉంది. సో మనం బెంగళూరు నుంచి ఏ ప్లేసెస్ కవర్ చేసినామంటే హైదరాబాదు, ఆడ నుంచి డైరెక్ట్గా నాగ్పూర్కి వచ్చినాము, నాగ్పూర్ నుంచి ఆగ్రా నుంచి ఢిల్లీ నుంచి హర్యానా, ఇప్పుడు చండీగఢ్ పోతున్నాం. ఈరోజు కూడా నాకు తెలిసి నైట్ రైడే మాసిపోతుంది. ఈరోజు కూడా నాకు పోయే లోపల ఒళ్ళు. సో నిన్ను కొద్ది ఎడిటింగ్ చేసిన లాంగ్ వీడియో, ఈరోజు కొద్ది ఎడిటింగ్ చేయాలా. సో అదంతా అయిపోతే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తా. సో నేను యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 పెట్టుకున్నా. ఇంకా దీంట్లో 3 అవర్స్ చూపిస్తుంది. చూడండి గైస్, ఫుల్ పెద్ద బిల్డింగ్లే. సో హర్యానా కూడా సూపర్గా ఉంది గైస్, ఫుల్ నీట్గా ఉంది రోడ్లు కానీ హైవే కానీ. అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా ఎండ తక్కువ ఉంటే బాగుండు. ఎండలో తోలి చిరాకు వచ్చేసింది. చూడండి గైస్ సన్సెట్ ఎంత బాగుందో. హర్యానాకు వచ్చినాక వైబే చేంజ్ అయిపోయింది, క్రేజీగా ఉంది. ఫుల్ నేచర్ అంటే నేచరు, సూపర్గా ఉందన్నమాట రోడ్స్ కూడా కానీ. సో ఇంకొక 70 కిలోమీటర్స్ పోతే నేను చండీగఢ్ అయితే రీచ్ అయిపోతా. సో ఈరోజు చండీగఢ్లోనే స్టే అనమాట. ఫైనల్లీ ఒక బైకర్ని అయితే కలిసిన. సో ఈయన అనమాట, ఈయన వచ్చేసి స్పిటికి పోతున్నాడు, మనకి షిమ్లా వరకు అయితే కలిసిపోతాం అనమాట. సో ఈయన వచ్చేసి వెస్ట్ బెంగాల్ అయినమాట. సో ప్లాన్ ఏమిలే, ఈరోజు వెళ్ళేసి చండీగఢ్ ఇంకా కొద్ది ముందర వెళ్ళి స్టే చేసి దాని తర్వాత అయితే ప్లాన్ చేయాలా. ఆగ్రాలో స్టార్ట్ చేసిన, ఇప్పుడు హిమాచల్కి అయితే రీచ్ అయినా. సో ఇంకొక 5 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ఈడ స్టే చేసి దాన్ని రేపు మార్నింగ్ షిమ్లాకి పోతా, బాడీ ఫుల్ రెస్ట్ చేసుకొని దాని తర్వాత అయితే రైడ్ స్టార్ట్ చేస్తానమాట.
చూడండి ఎట్లుందో, క్రేజీ అంటే క్రేజీగా ఉంది. హిమాచల్ ప్రదేశ్కి ఎంటర్ అయితేనే చలి స్టార్ట్ అయిపోయింది. కొండల్లో కాబట్టి చలి ఉండే ఉంటుంది. సో చూద్దాం రేపటి నుంచి ఎట్లుంటుంది అనేసి. ఫుల్ క్రేజీగా ఉండిపోతుంది రేపటి నుంచి. నాదైతే బ్లింక్ కొడతా ఉంది, పెట్రోల్ వేరే చూసుకొని పోవాలా. ఎట్లుందో హిమాచల్ ప్రదేశ్, ఫుల్ కొండలోనే ఇంక స్టే అనుకోండి. ఫుల్ ఇంకా హైట్ అంటూ తగ్గనే తగ్గదు, హైట్ ఎక్కతానే ఉంటుంది. సో ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళినాక ఈడే స్టే చేస్తామన్నమాట. క్రేజీగా ఉండబోతుంది ఈరోజు అయితే. సో చూడండి గైస్ ఎంత బాగుందో, కొండల పైన ఇండ్లు, ఆ లైటింగ్స్, ఆ వైబే వేరే ఇస్తుంది. ఇన్ని రోజులు స్ట్రగుల్స్, ఈరోజు అయితే ఒక హ్యాపీనెస్ ఇవ్వబోతుంది. చూడండి, ఓ అయ్యో క్రేజీ అంటే క్రేజీగా ఉందన్నమాట. ఈ నుంచి చూసేకి ఎంత బాగుందో చూడండి గైస్.